హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీకెండ్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో మనకి ఇంటర్మీడియట్ సంబంధించి ఒక మంచి అప్డేట్ రావడం అయితే జరిగింది. సో ఈ అప్డేట్ గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. సో ఈ అప్డేట్లో ఏమున్నది, అసలు దేని గురించి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎంతవరకు మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ దట్ యూ హిట్ ద రెడ్ బటన్ సో దట్ వెన్ ఎవర్ వీ అప్లోడ్ ఏ వీడియో యూ విల్ బీ నోటిఫైడ్ విత్ ద నోటిఫికేషన్. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి సో దట్ నేను పెట్టిన ప్రతి క్షణం అంటే ప్రతి వీడియో కూడా రాగానే ప్రతి అప్డేట్కి కూడా మీకైతే మన ఛానల్ నుండి వెంటనే కూడా మీకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలమ్మా. అదేవిధంగా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి అమ్మా. అయితే వితౌట్ ఫర్దర్ అడూ లెట్స్ మూవ్. టాపిక్లో కనుక మనం వచ్చినట్లయితే ఈరోజు మనకు వచ్చిన న్యూస్ ఆర్టికల్ ఏంటి అనేది అయితే మీకు ఇక్కడ నేనైతే చెప్తాను. స్క్రీన్ మీద కూడా మీకైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఫ్రమ్ దర్ యూ కెన్ ఆల్సో వాచ్. అయితే ఇక్కడ మనకి వచ్చిన ఆర్టికల్ ఏంటి అంటే ఆప్షన్గానే ఫస్ట్ ఇయర్ పరీక్షలు అని చెప్పి మనకు ఒక న్యూస్ ఆర్టికల్ రావడం జరిగిందమ్మా. సో ఇందులో ఏం చెప్పారు అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. జూలైలో ద్వితీయ సంవత్సర విద్యార్థులతో పాటు ప్రథమ సంవత్సర విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. సో ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకు తెలంగాణ స్టేట్లో జూలైలో ఎగ్జామ్స్ అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి అమ్మా, మీకు పైన కార్డ్స్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను. అయితే ఇది ఫిక్స్ అయిపోయింది కదా, ఇది మీకు తెలిసిన విషయమే. అయితే దీంతో పాటు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఇయర్కి కూడా ఎగ్జామ్స్ అయితే పెడతారంట. ఎప్పుడు? జూలైలోనే. వీళ్ళతో పాటు ప్యారలల్గా ఫస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ పెడతారు. అయితే విద్యార్థుల పరీక్షలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినందున జూలైలో నిర్వహించే పరీక్షలను విద్యార్థులకు ఆప్షన్గానే నిర్వహించే అవకాశం ఉంది. సో ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే మనకి మోర్ దెన్ 5 ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. అంటే రీసెంట్గా 2 to 3 monthsలో మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు తెలంగాణలో ఎగ్జామ్స్ అనేవి మ్యాక్సిమం ఉండవు, ప్రమోట్ అయితే చేస్తామని చెప్పి కొన్ని ఆర్టికల్స్లో వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకుని వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్స్ మేము పెడతాము, కానీ వాళ్ళు రాసినా రాయకపోయినా పర్లేదు అని చెప్తున్నారు. అది ఎక్కడ చెప్పారండి? ఇదిగోండి ఇక్కడ చదువుతాను కదా, మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్, ప్రథమ సంవత్సర విద్యార్థులందరినీ 45% కనీస మార్కులతో పాస్ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ అప్డేట్ ప్రకారం, ఈ ఆర్టికల్ ప్రకారం 45 మార్క్స్ ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్స్ అందరికీ, ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలంగాణలో ఎగ్జామ్ 45 మార్క్స్ అయితే ఇచ్చేస్తారంట ప్రతి ఎగ్జామ్కి. అంటే మొత్తానికి 45% వాళ్ళకు ఉంటుంది ఎగ్జామ్స్ వాళ్ళు రాయకపోతే. అర్థమవుతుందా? అయితే ఆ మార్కులు తక్కువగా ఉన్నాయని ఎవరైనా భావిస్తే, ఒకవేళ ఈ మార్క్స్ మీకు సరిపోలేదని మీకు కనుక అనిపిస్తే పరీక్షలకు హాజరై మార్కులు పెంచుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. సో ఒకవేళ ఎవరైతే ఇప్పుడు టాపర్స్ వీళ్ళందరూ ఉంటారో, నాకు మంచి పర్సంటేజ్ రావాలనుకుంటారు, లేదా 10th తక్కువ వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ రావాలనుకుంటారు, ఇలా చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు మార్క్స్ కావాలి అనుకున్నట్లయితే దెన్ యూ కెన్ అటెండ్. ఓకేనా? ఎగ్జామినేషన్కి మీరైతే అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయ్యి మీరు రాసిన దాన్ని బట్టి, మీ కంటెంట్ బట్టి మీకు మార్క్స్ అయితే ఎక్కువ వస్తాయి. కానీ ఒకవేళ అటెండ్ అవ్వకపోయినా కూడా పర్లేదు, మీరైతే ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోతారు, 45 మార్క్స్ అయితే ఇచ్చేస్తారమ్మా. మీకు అర్థమవుతుందా? ఇట్ డిపెండ్స్ అపాన్ యూ అనమాట. మీరు వెళ్తారా వెళ్ళరా అనేది మీ చేతిలో ఉన్నది. అదే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. అందుకోసమే ప్రథమ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని యోచిస్తుంది. సో వాళ్ళ దీనికోసం ఆలోచించడానికి గల మెయిన్ రీజన్ ఇదేనమాట. సో 45% 100% ఇస్తారు. అయితే నాకు అవి సరిపోలేదు అనుకున్న వాళ్ళు అటెండ్ అయిపోవాలి. ఓకేనా? ఎగ్జామ్స్ అన్ని కూడా అటెంప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నదండి. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకి ఇంకొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో అదేంటి అంటే ఎంసెట్కి సంబంధించిన అప్డేట్ అమ్మ. సో ఎంసెట్కి సంబంధించి అప్డేట్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చూడండి. ఎంసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, ఎటువంటి ఫైన్ లేకుండా జూన్ 3 లోపు దరఖాస్తుకు వీలు. సో మీకు ఇదైతే మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇప్పటికే 2 to 3 times అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ఇది ఫైనల్ ఎక్స్టెన్షన్ అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే జూన్ 3 అంటే 3వ తారీఖు వరకు కూడా మనకైతే ఎంసెట్ దరఖాస్తుకు టైం అయితే ఇవ్వడం జరిగిందమ్మా. అయితే కరోనా ఉధృతి నేపథ్యంలో ఎంసెట్ 2021 దరఖాస్తు గడువును జూన్ 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పరీక్ష కన్వీనర్ తెలియజేయడం జరిగింది. ఎటువంటి
అపరాధ రుసుం చెల్లించకుండా విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సో ఈ విధంగా మనకైతే అప్డేట్స్ రావడం జరిగింది. సో ఎంసెట్ అనేది మనకు దరఖాస్తుకి టైం అయితే మనకు ఎక్కువ చేయడం జరిగింది, జూన్ 3వ తారీఖు వరకు. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే మాత్రం ఎగ్జామ్స్కి సంబంధించి వచ్చిన అప్డేట్స్ ఇవ్వమ్మ. సో ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మన ఛానల్లో మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.